అమలు తీరుపై బట్టి సమీక్ష సమావేశం. సచివాలయంలో గద్దర్ అవార్డ్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. వనపర్తిలో మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. మంచిర్యాల జిల్లాలో మొస్రం వంశీయుల పవిత్ర గంగా జల సేకరణ. ప్రతి శాఖలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని, శాఖల వారీగా ప్రతి నెల ఖర్చు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సినీ పెద్దలు హాజరు అయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కోహెడ్ మండలంలో చెంచల్ చెరువుపల్లి నుండి వెంకటేశ్వరపల్లి వరకు 1.20 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయం సంస్థ చైర్మన్ లింగమూర్తి, కోహెడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందా ధర్మయ్య పాల్గొన్నారు. ఖమ్మం నగర సమీపంలో వెలుగుమట్ల అర్బన్ పార్కును అభివృద్ధి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పార్కును పరిశీలించారు. పార్కు మొత్తం తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల కృషి, జిల్లా యంత్రాంగం చేసే శ్రమ, సంవత్సరం కాలంలో ఈ పార్కుకు ఒక రూపం తీసుకురావాలన్నారు. పార్కులో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వస్తువులను అనుమతించవద్దని, ఈ పార్కులు మన పూర్వీకులు తిన్న ఆహారం అందించేలా చూడాలన్నారు. బయట ఆహారం పార్కులోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వనపర్తి పట్టణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పార్టీ ఇన్ఛార్జి రాములు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి తక్కువ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదని రాములు అన్నారు. నందమూరి తారకరావు గారి గురించి, ఆయన మనకి తెలుగుల గురించి చైతన్యపరచడం మరియు ఆనాడు పేదోడి గురించి ఊరు గుడ్డ ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఈరోజు అదే నినాదంతో క్రమశిక్షణతో అందరూ పేదవాడికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అనేసి అన్ని పక్కన సంక్షేమం మరియు అభివృద్ధి అన్ని దగ్గర రాష్ట్రం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా మరియు అదేవిధంగా ఇన్నేళ్ళైనా కానీ ఎవరు మర్చిపోకుండా అది ముందుకు తీసుకెళ్తున్నారంటే ఈరోజు మనిషి కంటే ఆయన చేసిన మంచి పనులు కానీ, లేకపోతే ఆయన తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ శాశ్వతం అనేది మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత పార్టీ గుర్తు కూడా ఆంధ్రులు తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం కాపాడడం కోసం అటువంటి ముఖ్యంగా పేదలకు ఆయన చేసిన సంస్కరణలు కానీ, మరి ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈనాటికి ప్రజలందరి హృదయాలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయనికి మరొకసారి నివాళులు అర్పించుకునే భాగ్యం మనందరికీ. మంచిర్యాల జిల్లా జన్నవరం మండలం కలమడుగు గోదావరి తీరంలో మొస్రం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణ ప్రారంభించారు. అలా సేకరించిన పవిత్ర గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం కెస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి మొస్రం వంశ పెద్దలు ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు. ఈ జలాల సేకరణ కోసం జనవరి 10న పిట్టబొంగరం నుండి ప్రత్యేక పూజలు అనంతరం కాలినడకన బయలుదేరిన మొస్రం వంశీయులు వారం రోజులు పైగా తమ యాత్ర సాగించి కలమడుగు గోదావరికి చేరుకొని పుణ్యస్థానాల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం వండి సహభక్తికి భోజనాలు చేసిన అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు. నా పేరు మిశ్రం తిరుపతి కుమార్, శ్రీ నాగోబా పేన్ కోత్వాల్. అయితే మేము
మా 22 తెగలం అన్న తమ్ములం కటోడా ప్రధాన్ అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో 10 తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా బాస చేయాలని 7 బాసలు 7 నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తనమడుగులో చేరుకున్నాం. అయితే ఆ హస్తనమడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లు గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం. ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా కాల్షంతో జారీ అంటాం. మేము ఆ జారీతోని మా కటోడా తీసుకొని నీళ్లలో అక్కడ నీళ్లకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. అయితే మా కటోడా గాని మేము అన్నతమ్ములం అందరం 21 తెగవాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం. మా ఆచారాలు సనాతనంగా వస్తున్న ఆచారాలతోనే మేము చేస్తున్నాం. మరియు ఇక్కడ మేము మా నాయకవాడి, మా గాయకి, జాడ్యాల్, సంఖ్యపాల్యాల్, జోపా, వాడే ఇట్లా 7 ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమంటే కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటది 7 గంటల కట్టె మా అల్లుళ్ళు కొడతారు. ఆ కట్టెకు ఈ పాతది ఇడిసబెడతాం, కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా, అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ పిండి. ఆ గోధుమ పిండితోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి. అయితే అవి నీళ్లలో తేలుతాయి, అంటే దాన్ని మేము నూనె పెట్టాం. అట్లా మా నాయకవాడి తయారు చేసినాక అక్కడ నైవేద్యం సమర్పిస్తాం. మరి గంగామాతకు ఇంకా సమర్పిస్తాం. మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన కాల్షం తోటి అభిషేకం కోసం గంగ నీళ్లు సేకరిస్తాడు. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా, అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు, అట్లా రాకుండా ఆ నీళ్లు 7 సార్లు ఇట్లా హెల్వ వస్తుంది. హెల్వ అంటాం, అంటే దాంతో నిండినాక మేము మళ్ళీ కాలినడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతోటి తెల్ల పంచలతోటి మేము బయలుదేరి 24 తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం. చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రధాన్స్ 4 రోజులు దంత కథ చెప్తారు. చెప్పినాక 28 తారీఖున కిస్లాపూర్ నాగవ్వ టెంపుల్ కు చేరుకొని రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తాం. నాగవ్వకు అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి ప్రధాన ఘట్టం అక్కడి నుంచి మా జాతర ప్రారంభమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మల్లారం గ్రామంలోని బేస్మెంట్ లెవెల్లో నిర్మించిన మధ్యలోనే ఆపేసిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలకు పరదాలు కట్టి నివాసం ఉంటున్న ప్రజలను స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో ఖాళీ చేపిస్తున్న క్రమంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు, అధికారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేందుకు ఆక్రమదారులు అనడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ప్రజలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని లాకార్ గోదాంను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్, పిఎస్సిఎస్ చైర్మన్ దేవేందర్ రావు, డైరెక్టర్లు హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కోహెడ్ సైదాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్లు బోయిని నిర్మల, దొంత సుధాకర్ పాల్గొన్నారు. శ్రీ కొమరంవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి వారం సందర్భంగా పోలీసు అధికారులకు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ దిశానిర్దేశం చేశారు. దర్శనానికి వచ్చే ప్రజలతో మర్యాదగా ఉండాలని సిబ్బందిని సూచించారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది రోడ్లపై వాహనాలు నిలపకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పార్కింగ్ ప్రదేశాలకు పంపాలన్నారు. ఉన్న పార్కింగ్ దగ్గర ఉన్న, డైటీ దగ్గర ఉన్న, దేవుని దగ్గర క్యూ లైన్లో ఉన్నా కానీ మీరు ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాం కదా, తిరుపతి అట్లాంటి దగ్గర ఈ క్రౌడ్ ఫామ్ అయ్యి అవి జనరల్గానైతే మన దగ్గర అట్లాంటివి ఏమి కావు. కానీ ఏమున్నా కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మళ్ళీ మీకు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్స్పెక్టర్ కానీ ఏసీపీ కానీ వాళ్ళ నోటీస్కి తేయండి. జస్ట్ ఎవ్రీ సాటర్డే, సండే అండ్ మండేనా. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం విద్యుత్ కార్యాలయం ఎదుట ప్రమాదవశాత్తు చనిపోయిన మాల్గా నవీన్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నా మనవడు అక్కడే ఉండి వెనకమర్రయ్యో అయ్యా. నిన్న తెలిసింది అసలు అది తప్పేం లేదు. ఈరోజు తీసుకొచ్చి నైట్ వరకు బ్రెయిన్ డెడ్ కేసు అని డిక్లేర్ చేసిర్రు. నైట్ ఇక అవైధానాలు చేసి ఇవాళ తీసుకొచ్చి 8:30 వచ్చింది పీరుగీడికి ఈ రోడ్డు మీద 8:30 సంధి. మార్నింగ్ నుంచి 8:30 సంధి. తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తారు? కరెంట్ వాళ్ళకు ఆ పిల్లలకి ఏమన్నా ఆధీనం, వాళ్ళ చదువులకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఏమన్నా మనీ ఇవ్వమని చేస్తారు. ఒకటి మొత్తంగానే ఉంటే సాయం చేయమని కోరుతున్నాను. Please like, share and subscribe Sneha TV.